హాయ్ ఫ్రెండ్స్, లైఫ్ ట్రూత్ ఏంటో తెలుసు. మనం ప్రశ్నించడం మొదలు పెడితే మన సొంత ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా శత్రువులు అవుతారు. కానీ వాళ్ళు చెప్పింది వింటూ తెలివి తక్కువ వాళ్ళలాగా మనం బతికున్నంత కాలం ఊరంతా చుట్టాలి. అంటే బానిసగా బతికినంత కాలం ఊరంతా చుట్టాలి. కానీ ప్రశ్నించడం, నన్ను ఎందుకు ఏదైనా మనకేదైనా సమస్య వచ్చినప్పుడు కానీ మనకేదైనా అవసరం ఉంది, మన కుటుంబంలో ఉన్న వాళ్ళని మనం అడిగినప్పుడు వాళ్ళకి ఎంత కోపం వస్తుందంటే చాలా కోపం వస్తుంది వాళ్ళకు. వచ్చి నువ్వెంత అది ఇది అని మనల్ని అంటారు. కాబట్టి మన సెల్ఫ్ రెస్పెక్ట్ను చంపుకొని ప్రశ్నించడం మాత్రం మానదు. ఎందుకంటే తెలియని విషయాలు తెలుసుకుందాం, ఏజ్తో నిమిత్తం అవసరం లేదు. కానీ మనకంటూ కొన్ని కారణాలు, సొంత నిర్ణయాలు ఉంటాయి కదా, వాటిని మాత్రం భయపడి పక్కన పెట్టొద్దు మిత్రమా. ఎందుకు అది మన జీవితానికే మంచిది కాదు. ఎందుకంటే మన హెల్త్ కూడా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మనకు ఒకవేళ ఒక 70% మనకు నచ్చింది అనుకోండి, చేసేసేయండి. మనకు 30% నచ్చింది అనుకోండి, వాళ్ళు చెప్పినట్లు వినండి, బాగుంటుంది. కానీ బానిసలుగా మాత్రం బతకడానికి ప్రయత్నించొద్దు. ఏ ఒక్కరు కూడా ప్రయత్నించకూడదు. ఎందుకంటే కష్టే పని అన్నారు కదా, మనం కష్టపడాలి, పని చేయాలి. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతకడానికి ప్రయత్నించండి మిత్రమా, చాలా బాగుంటుంది ఎవ్వరిపైన కూడా. ఎందుకంటే ఇప్పుడు కాదు, మనకు శక్తి ఉన్నప్పుడు అందరు చుట్టాలు అవుతారు. మన శరీరంలో నుండి శక్తి పోయిన తర్వాత ఒకరోజు మంచి నీళ్ళు అడిగిస్తారు, రెండో రోజు ఇస్తారు, మూడో రోజు కూడా అడిగేవానికి నువ్వేంది రోజు నీళ్ళు అడుగుతావు, ఇంకేం పని లేదా, తెచ్చుకోపో మెల్ల నడిచిపోయాను బెదిరించినటువంటి కుటుంబాలను చూశాను. అడుగుతుంది ఆమె ఆమె కనపడితే సారు అంటే పాపం ఎప్పటి నుంచో దాహం అవుతూ కూర్చున్నటువంటి పెద్ద మనిషి, లేస్తే పడతానేమో అని భయపడుతూ ఉన్నటువంటి పెద్ద మనిషి మనం అటు నుంచి పోతే రబ్బగా నీళ్ళు ఇచ్చిపోవే జర అన్నాం అనుకో, వెంటనే కసురుకుంటారు. ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను నేను. ఎందుకంటే మనము కూడా కొద్దిమందిని అన్న సందర్భాలు ఉన్నాయి. ఒప్పుకోవాలి, నిజాన్ని ఒప్పుకుంటేనే భగవంతుడు మనల్ని క్షమిస్తాడు. అవి ఏంటి ఊకే మాట్లాడుతూ ఉంటావు అని అంటాము మిత్రమా. కానీ అలా అనకండి. ఇప్పుడు వాళ్ళ ఏజ్కి వచ్చిన తర్వాత మనకు అంతా అర్థమవుతుంది. కానీ మనం ఎక్కడి నుంచో ఓపికని తెచ్చుకోవాలి. ఎందుకంటే మనకు పనులు ఎక్కువ ఉండడం వలన ఏదో ఒకని వలన విసుక్కుంటాం. ఆ తర్వాత మంచిగా చూసుకుందామని అనుకుంటాం. అనుకునే టైంకు వాళ్ళు ఉండరు. మన పిక్చర్లాగా అవన్నీ జ్ఞాపకం చేసుకొని బాధపడాల్సి వస్తుంది మిత్రమా. అందుకే ఉన్నప్పుడే ఇల్లు ఉండగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు కదా, అలా ప్రవర్తిస్తే బాగుంటుంది మన ఉద్దేశంతో నేను మీకు ఈ మెసేజ్ ఇస్తున్నా మిత్రమా. ఎవరిని విసిరించుకోకండి ప్లీజ్. ఎక్కర్లేని ఓపిక తెచ్చుకోండి. ఆ ఓపికని ఈమె రోజు భగవంతుని వేడుకుందాం.